హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కోడిగుడ్డుతో ఉలవచారు చేసుకుందాం. ఇది ఓల్డ్ ట్రెడిషనల్ అండి, చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఉడకబెట్టిన ఉలవల నుంచి నీళ్లు ఉంచుతారండి. ఆ నీళ్లు ఉంచి తెచ్చిన తర్వాత ప్రాసెస్ చెప్తున్నాను. ఇప్పుడు అన్ని ప్యాకెట్లో కొనుక్కుంటున్నాం కదండి, ఇవి చాలామందికి తెలియదు. ఇదిగోండి ఉలవ నీళ్ళు 2 లీటర్లు కాగబెడుతున్నాను. పుల్లల పొయ్యి మీద చేస్తే ఏ వంట అయినా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఉలవ నీళ్ళు గిన్నెలో పోసి పెట్టిన తర్వాత కారం వేస్తున్నాను. ఇవ్వండి స్పూన్నర కారం వేసాను. చూసి తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం చింతపండు అండి, ఇప్పుడు కొంచెం పసుపు, పావు స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకున్నానండి, జస్ట్ ఘాటు పెట్టేసి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. మాకు ఇలా ఉల్లిపాయలు రౌండ్గా ఉండటం ఇష్టం అండి, అందుకని అలా వేసాను. మీరు కట్ చేసి వేసుకుంటే అంటే కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా మరిగించుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మరగటంలోనే ఉంటుందండి, బాగా మరగాలి. చిక్కగా అయ్యే వరకు మరిగించుకుందాం. చక్కని ప్రకృతిలో పుల్లల పొయ్యి మీద వంట చేస్తుంటే చాలా బాగుంటుంది అండి. మా ఉసిరి చెట్టు, బొప్పాయి చెట్లు, జామ చెట్టు అన్నీ ఉన్నాయండి. అండి బాగా మరిగించుకుందాం. చాలా టైం పడుతుందండి, గ్యాస్ మీద పెడితే గ్యాస్ అంతా అయిపోతుంది. అందుకని పుల్లల పొయ్యి మీద అయితే నిదానంగా మరుగుతూ 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 ఉంటాయి. బాగా మరిగించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళ కోసం కాదు. ఇది కూడా మాకు రాదా చూపించాలా అనుకోవద్దండి. ఇది రాని వాళ్ళ కోసం, వంట నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. బాగా మరిగించుకుందాం. చూడండి మరిగేసరికి చక్కెర పడిపోయింది, సగానికి వచ్చేసినాయి. మరిగి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. బండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత పప్పు దినుసులు అవి వేసుకుందాం. దీనికల్లా తాలింపే టేస్ట్ చాలా బాగుంటుందండి, తాలింపులోనే ఉంటుంది. అందుకని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేస్తున్నాను. అవి వేయడానిద్దామండి బాగా. అందులో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలండి. ధనియాలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకుందాం. ఒక 5-6 వేస్తున్నానండి. వేసి బాగా ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు కరివేపాకు వేద్దాం. అప్పటికప్పుడు చట్నీ కోసం కరివేపాకు అండి, చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవనిద్దాం, బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఒక పక్కన గుడ్లు పెట్టానండి పొయ్యి మీద, ఉడుకుతున్నాయి. అది చూపించలేదు. గుడ్లు చూపించేది ఏముంటుందండి, బాగా బాయిల్ అయిన తర్వాత ఒలిచి దీంట్లో వేసేసుకుందాం ఉలవచారులో. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మరిగించుకున్న నీళ్ళు పోసుకున్నాను. చూసారు కదా, కొంచెం చిక్కబడినాయి కదా. తాలింపులో వేసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడతాయండి. ఇవన్నీ తాలింపులో పోసాం కదా, బాగా మరిగించుకుందాం ఒకసారి. బాగా మరిగించుకుందామండి. ఇవన్నీ మరిగి చిక్కబడినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న గుడ్లు వేసుకుందాం. బాగా మరిగించుకుందామండి. మరిగించుకుందాము. ఇవన్నీ మరిగిన అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేడివేడి అన్నంలో పోసుకొని తిందాం. ఉడికించిన గుడ్లు కూడా వేసుకుందాం ఇందులోనే. ఇవన్నీ ఉడికించిన ఎగ్ వేసేసి కలిపేసుకుందాం. చిక్కబడిపోయినాయి కదా, చూసారా, చిక్కబడిపోయినాయి చక్కగా. వేడి అన్నంలో ఉలవచారు పోసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి, చక్కగా వేడి అన్నంలో ఉలవచారులో మరిగించిన ఎగ్ వేసుకొని చక్కగా వేడిగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తెలియని వాళ్ళు ఒకసారి చేసుకుని టేస్ట్ చూడండి. చక్క ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి. నెయ్యి వేసుకొని చక్కగా, నెయ్యిలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదండి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.